డిసెంబర్ 1 తర్వాత ఏమవుతుంది? డిసెంబర్ 2వ తారీఖు వస్తుందంటే అది కొంటె సమాధానం. కాదు మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే అది కూడా కుంటి సమాధానమే. అసెంబ్లీ సెషన్ టైటిల్ కార్డులప్పుడే చంద్రబాబు నో కాన్ఫిడెన్స్ అంటూ బిగ్గరగా అరిచేస్తారన్న తాజా వార్తల నుంచి మిడ్ టర్మ్ పుట్టుకొస్తుందని జనం అంచనా. కానీ అవిశ్వాసము లేదు, ఆవకాయ పచ్చడి లేదంటూ కొట్టి పారేసే విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబు మొన్న తూచనేసిన జ్ఞాపకాలే ఈ అనలిస్టులకు ఆధారం. ఓదార్పు యాత్ర వేదికల మీద యువనేత సౌండ్ పెంచిన ప్రతిసారి ప్రభుత్వం పడిపోతుందేమోనన్న రీసౌండ్ వినిపించేది. సిగ్గుంటే అవిశ్వాసం పెట్టు అంటూ ప్రధాన ప్రతిపక్షానికి కన్ను గీటడం జగన్ కున్న అలవాటు. మొన్నటి సమ్మర్ సెషన్లోనే అవిశ్వాస డ్రామా మధ్యలోనే వీగిపోయిన సంగతి మనకింకా గుర్తుంది. అప్పుడు జగన్ చేతిలో చంద్రుడు బక్రా అయ్యాడా, బాబు స్క్రీన్ ప్లేకి జగనే బక్రా అయ్యాడా అన్నది వాళ్లకే వదిలిపెడితే నో కాన్ఫిడెన్స్ అనే సినిమా మాత్రం రిలీజుకు ముందే పేలిపోయింది. స్పీకర్ ఎన్నిక దగ్గరే కొన్ని అసలు రంగులు బయటపడిపోయి కిరణ్ సర్కార్ పూర్తిగా తేరుకుంది. ఇప్పటి సీన్లు అయితే ఇంకా చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నాయి. రాజకీయాలన్నీ కలగాపులగంగా మారిపోయి ఏ పార్టీ ఎటువైపు మొగ్గుతుందన్న క్లారిటీ అస్సలు కనిపించక జనం కంటే లీడర్లే తికమకతో చచ్చిపోతున్న పరిస్థితి. 5 ఏళ్ల ఆయుష్లో ఇప్పటికే 2.5 ఏళ్లు కరిగిపోయాయి. ఇప్పుడు ఎన్నికలంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇష్టపూర్వకంగా ఆమోదించే మూడ్లో లేడు. గెలిపించిన పార్టీలోనే ఉండిపోవాలా, మళ్లీ గెలిపించే పార్టీని వెతుక్కుంటూ గోడ దూకి పారిపోవాలా, డిపాజిట్లు గల్లంతవుతాయన్న డేంజర్ లైట్ల నుంచి తప్పించుకోవాలంటే ఆచి తూచి అడుగులేయక తప్పదు. ఈ గ్యాప్లో ఓట్ల జాతరంటే అది ఏ పార్టీ ఆరోగ్యానికి మంచిది కాదు. పాలనా పట్టాలు తప్పినప్పుడు, ప్రజా సమస్యలు పెచ్చుమీరినప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం, అవసరం అనుకుంటే ప్రభుత్వం కాళ్లు లాగి కింద పడేయడం ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం బాధ్యత. ఆ బాధ్యత నుంచి మేమెప్పుడూ తప్పుకున్నది లేదంటూ చంద్రబాబు కూడా తేల్చేశారు. అందుకే ఈసారి అవిశ్వాసానికి బాబు పెట్టిన ముహూర్తం డిసెంబర్ 1. ఇంతకు కిరణ్ సర్కార్ను కూలదొయ్యడమే బాబు అంతరంగమా? మ్యాజిక్ ఫిగర్ కు 4 అంకెలు పైనే ఉన్నామన్న ధీమాతో గాల్లో తేలిపోయినట్లు ఫీల్ అవుతున్న కిరణ్ సర్కార్ను నేల మీదకి దించడం, కాళ్ల మీద నడిచేలా చెయ్యడం, ఇదే చంద్రబాబుకు ఫస్ట్ ప్రయారిటీ కావచ్చు. ప్రభుత్వాన్ని ఉన్నపళాన కూల్చివేస్తే అది తమ పార్టీకి కూడా చేటు తెస్తుందన్న స్పృహ చంద్రబాబును అప్రమత్తం చెయ్యకుండా ఉండదు. మధ్యంతరం అటు కాంగ్రెస్ కు ఇటు తెలుగుదేశానికి ఎవ్వరి ఒంటికి మంచిది కాదన్నది సుస్పష్టం. ఎవరేమనుకున్నా సరే ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అనివార్యం. నల్లేరు మీద సర్కార్ బండిని అలవోకగా నడిపిస్తున్న కిరణ్ కుమార్ కు, సిబిఐ ఉచ్చుకు అంగుళం దూరంలో నిలబడిన చంద్రబాబుకు ఇద్దరికీ ఇప్పుడు ఎన్నికలంటే యాక్సిడెంట్లయిపోతాయి. అందుకే ఒకరి కాళ్ల మీద ఇంకొకరు నిలబడడానికే వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తారు. దీన్ని అవిశ్వాస ఘాతకమన్నా, ఉమ్మడి వ్యూహమన్నా, ఒడంబడి కాని నోరు తిరగని ఇంకో పేరు పెట్టుకున్నా జరగబోయేది మాత్రం ఇదేనన్నది కొన్ని విశ్లేషణల సారాంశం. ఏ తర్వాత ఇప్పుడు ఎన్నికల మీద మోదెవరుకున్నట్లు? ఉంటే గిట్టే ఒక్క తెలంగాణ చంద్రుడికే ఉండాలి. ఆపరేషన్ ఆకర్ష్, సెంటిమెంటల్ ఓటు బ్యాంకులతో మంచి స్వింగ్ మీదున్న టీఆర్ఎస్ మిడ్ టర్మ్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. అందుకే అవిశ్వాస తీర్మానం అని ఆ చంద్రుడు అలా అన్నాడో లేదో అనుకూలంగా ఓటేయడానికి ఈ చంద్రుడు వెంటనే ఓకే చెప్పేశారు. కాంగ్రెస్ ను కార్నర్ చేసే పనిలో ఉన్న కేసీఆర్ కు అంతకంటే గత్యంతరం కూడా లేదు. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం గనక ప్రతిపాదిస్తే చంద్రబాబు నాయుడు మాటలకు చేతలకు పొంతనుండదు. నిన్న మొన్నటిదాకా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడని వ్యక్తి ఒకేసారి సిబిఐ విచారణ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు ప్రభుత్వాన్ని బెదిరించడానికి, ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ సంస్థలను బెదిరించడానికి మాత్రమే అవిశ్వాసం అంటున్నాడు తప్ప చిత్తశుద్ధితో ఆయన మాట్లాడడం లేదు. ఒకవేళ ఆయన నిజంగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే మాత్రం అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓటేస్తాం. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడో కోల్పోయింది. తప్పకుండా ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనప్పడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సెంటిమెంట్ దగ్గరే ఇంకో మెలిక్ కూడా కనిపిస్తుంది. అసెంబ్లీలోని టీ మెంబర్లందరూ ఒక్క తాటి మీదకొచ్చి సభకు డుమ్మా కొట్టినా తీర్మానం వీగిపోతుంది. ఈ సాకు చూపి కూడా తెలుగుదేశం అసలు తీర్మానం జోలికే వెళ్లకపోవచ్చు. జగన్ ఎమ్మెల్యేల హోమ్ కమింగ్, ప్రజారాజ్యం తెచ్చిన ఊపు, ఎంఐఎంతో కలిగిన వాపు వెరసి
కిరణ్ కున్న బలం 167 కంటే తగ్గే సూచనలైతే లేవు. అంటే సేఫ్ జోన్లో ఉన్నట్లే లెక్క. చంద్రుడు ఒకవేళ రింగు విసిరినా అందులో కిరణ్ కుమార్ చిక్కుకునే ఛాన్సే లేదన్నది గాంధీ భవన్లో కనిపిస్తున్న భరోసా. ఈ పరిస్థితుల్లో తెలిసి ఓడిపోవడానికి చంద్రబాబు సిద్ధపడతాడా? అందుకే తెలుగుదేశం ఆలోచన అవిశ్వాసం దాకా వెళ్లి అక్కడే ఆగిపోతుందని, అంతకంటే ముందుకు నడవదని ఆయా పార్టీల లోతులు చెప్తున్న మాట. ఒకవేళ అవిశ్వాసం గెలిచి ఎన్నికలంటూ దూసుకొస్తే కిరణ్ కుమార్ దగ్గర రూపాయి కిలో బియ్యం తప్పిస్తే ఇంకో బలమైన నినాదమే లేదు. పురుగులు రాళ్లున్న ఈ కిరణ్ మార్కు బియ్యానికి తోడు 125 రూపాయల చింతపండు, 80 దాటిన కందిపప్పు, 500 పలుకుతున్న గ్యాస్ బండ కాంగ్రెస్ ను చీల్చి చెండాడకుండా ఉండవు. ఆ భయంకరమైన మొసళ్ల పండగను ఆహ్వానించడం కంటే బాబుతో ఫిక్స్ అయిపోవడమే బెటర్ అని కిరణ్ కుమార్ భావించనువచ్చు. సో అవిశ్వాసాన్ని అటకెక్కించడమే ఇప్పుడున్న ఏకైక ఉభయతారకం. నీవు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి. Yes, it's time for a duet.